అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాంధశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క ప్రోత్సాహం, అత్యద్భుతమైనటువంటి వేదాంత సార ప్రబోధంతో ఆత్మస్థైర్యం తెచ్చుకొని అర్జునుడు, నువ్వు ఎలా చెబితే అలా నడుచుకుంటాను, నాలో ఉన్న మోహమంతా నశించింది, తొలగిందని లేదు. నష్టో మోహ అనగా మోహం నష్టమైపోయింది, తొలగిపోయింది, పూర్తిగా పోయింది. ఇప్పుడు ధైర్యంగా యుద్ధానికి వెడతానన్నాడు. ఇక భీష్ముడు పురమాయించగా కౌరవ సైన్యం ముందు కడగగా ఇటు పాండవ సైన్యం కూడా విజృంభించగా మొదటి రోజు యుద్ధం ప్రారంభమయ్యింది. ఒకప్పుడు యుద్ధరంగంలో ఉన్న వీరుల్ని చూస్తేనే గదగద వణిగిపోయే ఉత్తర కుమారుడు ఈ యుద్ధంలో విజృంభించి ఒకేసారి 5 వీరులతో, ద్రోణుడితో, భీష్ముడితో, శల్యుడితో, జయద్రథుడితో, శకునితో పోరాడాడు. శల్యుడు రథానికి ఒక 5 తెల్లని గుర్రాలు పూంచి ఉండేవి. శల్యుడికి కూడా తెలుపు అంటే బాగా ఇష్టం. 5 అశ్వములతో కూడినటువంటి తెల్లని రథాన్ని తోలుకుని శల్యుడు వస్తూ ఉంటే ఉత్తర కుమారుడు బలమైన ఏనుగు మీద ఎక్కి ఆయనకి సంబంధించినటువంటి గుర్రాలని పడగొట్టి సారథిని కూల్చి శల్యుడిని విరధుణ్ణి చేసేశాడు. శల్యుడి వంటి మహాపరాక్రమవంతుడిని ఢీకునే సాహసం అర్జునుడి యొక్క అనుగ్రహం వల్ల వచ్చింది. దాంతో శల్యుడు ఆగ్రహించి ఆయన దగ్గర ఒక గొప్ప శక్తి అని ఒక ఆయుధం ఉన్నది. ఆయుధాన్ని విసిరి ఒకే దెబ్బకి ఉత్తరుడిని పడగొట్టాడు. అంటే మొట్టమొదట చచ్చిపోయినవాడు ఉత్తరుడు అనమాట. యుద్ధ ప్రారంభంలోనే ఉత్తరుడు ఆ శక్తి గుండెల్లో నుంచి దూసుకుని బయటకు వస్తూ ఉంటే కిందకి పడిపోతున్నప్పుడే ప్రాణం వదిలేశాడు ఆయన. పాపం విరాటరాజు గారు దుఃఖించి ఈసారి ఉత్తరుడి యొక్క అన్నగారు శంఖుణ్ణి పంపాడు. ఆ శంఖుణ్ణి కూడా చెతకొట్టి పారేశాడు భీష్ముడు. ఒక ముక్కలో చెప్పాలంటే మొదటి రోజు యుద్ధంలో భీష్ముడు కార్చిచ్చు అడవిని తగలబెట్టినట్టుగా పాండవ సైన్యాన్ని విధ్వంసం చేసేశాడు. దాంతో సూర్యాస్తమయం సమయంలో యుద్ధం ఆపేయాలని వీళ్ళకు ఒక నియమం ఉన్నది. సూర్యోదయం అయ్యాకే యుద్ధానికి వెళ్ళాలి. 2 వైపుల వాళ్ళు కూడా అంగీకరించాక, సేనా నాయకులు అంగీకరించాక యుద్ధం ప్రారంభించాలి. సూర్యుడు కొంచెం ఇంచుమించుగా ఎర్ర రంగులోకి వస్తున్నప్పుడు సంధ్యా సమయానికి ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం ఆపేయాలి. అది వాళ్ళకి చాలా కాలం నియమం. అలా యుద్ధాన్ని ఆపేయాలి గనక సూర్యాస్తమయానికి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ రాత్రి ప్రతిరోజు రాత్రి శిబిరంలో ఒక సభ పెట్టుకుంటారు. అవతల వాళ్ళు ఇవతల వాళ్ళు కూడా, ఇటు కౌరవ బలం ఇటు పాండవ బలం కూడా రాత్రిపూట శిబిరాలు నిర్వహించేవారు. ఏ 9 దాకానో రేపటి యుద్ధం ఎలా చేయాలి, చర్చలు ఏమిటి, ఇవన్నీ కూడా చేసుకున్న తర్వాత ఎవరికైనా అధైర్యం ఉంటే ధైర్యం చెప్పుకోవటం, ఒకవేళ ఎవరికైనా సహాయం కావాల్సి వస్తే చేసుకోవటం, ఈ కబుర్లన్నీ ఉంటాయి. పక్క శిబిరంలో ఏం జరిగాయో తెలుసుకోవడం, మళ్లీ వీళ్ల శిబిరంలో జరిగినవి పక్క శిబిరానికి వెడుతున్నాయో లేదో తెలుసుకోవడం, వాళ్ల వ్యూహాలు వీళ్ల వ్యూహాలు ఒకరికొకరు తెలుసుకుని తద్వారా యుద్ధరంగానికి కావలసిన ఏర్పాట్లు చేసుకునేవారు. అలా మొదటి రోజు
సాయం సంధ్య అవగానే సంధ్యావందనం అయ్యాక ధర్మరాజు సభ ఏర్పాటు చేసి కృష్ణుడితో అన్నాడు, ఇదేం యుద్ధం, ఇలా సాగితే మన వాళ్ళు ఎవరూ మిగిలేటట్టు లేరు, తొందరపడి నేను యుద్ధానికి సిద్ధపడ్డానేమో అనిపిస్తోంది. ముసలాయన అనుకున్నాం కానీ భీష్ముడి వాళ్ళ ఎరగలి చిచ్చు అడవిని తగలబెట్టేశాడు, కార్చిచ్చులో విజృంభించాడు. మన పాండవ సైనికులంతా విధ్వంసం అయిపోతున్నారు. ఇంతమందిని చంపి నేను ఒక్కడే ఏం సుఖం బాగుకుంటాను, కాబట్టి ఎందుకు వచ్చింది, యుద్ధం మానేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, నా కోసం వీళ్ళని చంపడం అనవసరం, నువ్వేమంటావు అన్నట్ట. అప్పుడు కృష్ణుడు అన్నాడు, యుద్ధం అన్నాక ఒక్కొక్క రోజు ఒక్కొక్కడిది పై చేయి అవుతుంది. ఎప్పుడూ కూడా మొదటిసారిగా విజృంభణ చేసిన వాడు ఎప్పుడు కూడా ఆరంభంలో విజృంభించిన వాడు చివరిలో ఎందుకు పనికి రాకుండా పోతాడు. అది సృష్టి యొక్క రహస్యం. ఆచితూచి యుద్ధం చేసేవాడు క్రమక్రమంగా విజృంభిస్తాడు. మొదట కాస్త విజయం కౌరవులకు లభించిందని నీవేం భయపడవలసిన అవసరంలా. నీకు తొందరలో విజయం వస్తుంది, ధైర్యం తెచ్చుకోవాలి. అసలు యుద్ధ రంగంలోకి అడుగు పెట్టకూడదు, అడుగు పెట్టిన తర్వాత ఏం జరిగినా ఆ పరిణామాన్ని తట్టుకోవాలి. ఉద్యద్విక్రములైన ఈ ద్రుపద మత్స్యోర్వీపతీసుల్ ఉద్యద్విక్రములైన ఈ ద్రుపద మత్స్యోర్వీసులు నిన్ను సంపద్యోగోజ్జలు చేయనుండ. మహాపరాక్రమవంతుడైన ఈ విరాటరాజు గారు, దృష్టద్యుమ్నుడు, ద్రుపదుడు, వీళ్ళంతా నీకెప్పుడు సాయంగా ఉంటారు. ద్రుపద మహారాజు మహాపరాక్రమవంతుడు, విరాటరాజు కూడా తక్కువవాడేం కాదు. వీళ్ళు పక్కనుండగా మా తమ్ముడు సాత్యకి నీకు సాయం చేస్తూ ఉండగా యుద్ధరంగంలో పిరికితనంతో పారిపోయి వస్తానని మాత్రం ఎప్పుడు అనకు. వేయేల దృష్టద్యుమ్నుండు అక్కడుండ విద్విషదవష్టంభంబు మాన్పెంపడే. వెయ్యెందుకు, ఈ దృష్టద్యుమ్నుడు ఒక్కడ చాలు, ఇతడే శత్రువులందరినీ చీల్చి చెండాడతాడు, కంగారు పడకన్నట్ట. అప్పుడు అర్జునుడు కూడా ఈ మొదటి రోజు తాతగారు కాసేపు విజృంభించాడు, నాకేమో ఆయన మీద గౌరవభావం ఎక్కువ, అందువల్ల నా అంతటా నేను పూర్తిగా విజృంభించలేకపోయాను, రేపటి నుంచి నా పరాక్రమం చూపిస్తానన్నాడు. ఇంకా రెండో రోజు యుద్ధంలో పాండవులు క్రౌంచ వ్యూహం ఏర్పాటు చేశారు. ఈ క్రౌంచ వ్యూహాలు పద్మ వ్యూహాలు నాకు లెక్క అంటూ తాతగారు మళ్లీ విజృంభించాట. ఇప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకుని అర్జునుడు ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా భీష్ముడికి కాలు చెయ్యి ఆడకుండా చేశాడు. ఆయన రథాన్ని ఎన్నిసార్లు ఎక్కితే అన్నిసార్లు విరగ్గొట్టాడు, ధనుస్సు విరగ్గొట్టాడు. దాంతో దుర్యోధనుడు భీష్ముడి దగ్గరకు వచ్చి, ఏంటి తాతయ్య నువ్వేమన్నావు, నెల్లాళ్లలో పాండవ సైన్యాన్ని చంపుతానన్నావు, మధ్యాహ్న సమయానికల్లా నిన్నొచ్చి అర్జునుడు ధనుస్సు విరగ్గొడుతున్నాడు, సారథిని చంపుతున్నాడు, రథాన్ని పడగొడుతున్నాడు, ఇంక నీ పరాక్రమం ఏముంది, కర్ణుడిని అనవసరంగా యుద్ధానికి రాకుండా చేసేవని తిప్పెట్టు పైగా అనగానే ఆయన చూసుకుని ఆ పరాక్రమం అన్నాడు. దాంతో మళ్లీ ఆయన కూడా మండిపోతున్నటువంటి హృదయంతో ఘోర యుద్ధం చేశాడు. ఇక ఆ పూట ద్రోణాచార్యుడు, దృష్టజుమ్నుడు, భీముడు, కళింగరాజు శృతాయువు, వీళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు ఢీకొన్నారు. అభిమన్యు కుమారుడు ఒక్కడు శల్యుడు, దుర్యోధనుడు మొదలైన 14 మంది వీరులతో మార్కొన్నాడు. భీముడు కళింగ దేశపురాజు శృతాయువు కొడుకు శక్రదేవుణ్ణి సంహరించాడు. దాంతో శృతాయువు పారిపోయాడు. సూర్యాస్తమయ సమయానికి ఈ రోజు నువ్వా నేనా అన్నట్టు యుద్ధం సాగింది. అంటే మొదటి రోజులాగా భీష్ముడి యొక్క విజృంభణ అంత ఎక్కువగా లేదు. మూడో రోజు యుద్ధంలో మాత్రం దుర్యోధనుడు భీముడితో యుద్ధం చేసి చావు దెబ్బలు తిని స్పృహ కోల్పోయాడు. భీముడు వేసినటువంటి ఒక శక్తి దుర్యోధనుడి గుండెల్లోంచి బయటకు వచ్చేసింది ఏకంగా. దాంతో వాడు తట్టుకోలేక ఏడుపు ముఖంతో భీష్ముడి దగ్గరికి, ద్రోణుడి దగ్గరికి వెళ్లి, మీ ఇద్దరు పెద్దవాళ్లు, మహాపరాక్రమవంతులు, మిమ్మల్ని నమ్ముకుని యుద్ధానికి వచ్చాను, నా వల్ల కాదు అని ప్రారంభంలో చెప్పి యుద్ధం నుంచి తప్పించుకుని ఉంటే నేను కర్ణుడిని పిలుచుకునేవాడిని, రోజు చావు దెబ్బలు తగులుతున్నాయి నాకు అన్నట్ట. నాడే చెప్పగన్న నాకు రాధేయున్న కెట్లు సోడబోలెన్నట్లు ఓలె పడిన పాటు పడుదుము అడియాస నీ చేత భంగపడితి మింక పలుకులేలా. యుద్ధానికి ముందే దుర్యోధన, మేము యుద్ధం చెయ్యలేం, మా దారిని మేము పోతాం, కావాలంటే నువ్వు యుద్ధం చెయ్యి, మాకు ఓపిక లేదు, మేము ముసలివాళ్ళం అని ఒక్క ముక్క మీరు నాకు చెప్పుంటే, ధైర్యం చెప్పకుండా ఉండుంటే, నెల్లాళ్లలో పాండవ సైన్యాన్ని పడగొడతామని మాట ఇవ్వకుండా ఉండుంటే మిమ్మల్ని యుద్ధరంగం నుంచి పొమ్మనేవాడిని, నా కర్ణుడిని నేను పిలుచుకునేవాడిని. అనవసరంగా మీ వల్ల భంగపడ్డాను అంటే భీష్ముడు అన్నాడు, నాయన
ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నావు. యుద్ధ ప్రారంభానికి ముందు నీకు చాలాసార్లు చెప్పాను, పాండవులు అంత తేలికగా యుద్ధ రంగంలో ఎవరి చేతిలోనూ నశించరు. శ్రీకృష్ణుడు అర్జునుడు కలిసి ఉన్న రథం దగ్గరికి ఎవడైనా వెళ్ళగలడా? వెడితే మాత్రం వాళ్ళని ఢీకోగలడా? వాళ్ళు 5 లేకపోతే మిగతా సైన్యాన్ని మేము ఏదన్నా చేస్తాం. కానీ ఎప్పటికప్పుడు మేము యుద్ధం చేస్తున్నప్పుడు అర్జునుడు, భీముడు మొదలైన వాళ్ళు మమ్మల్ని ఢీకొంటున్నారు. మేము వాళ్ళతో యుద్ధం చేస్తాం. వృద్ధులు, గతాయువులు, దుర్బుద్ధులు నగువారి చేత పోదురే, శస్త్రాస్త్రోద్ధతియు బాహుగర్వ సమృద్ధియు కల పాండుసుతుల మిత్రధ్వంసి. శత్రువులని నాశనం చేసే పరాక్రమం కలిగిన దుర్యోధన, ముసలివాళ్లం, పైగా నీలాంటి దౌర్భాగ్యుడి తిండి తినడం వల్ల మా బుద్ధి కూడా దుర్బుద్ధి అయిపోయింది. 3 మాటలు చెప్పాడు ఇక్కడ ఆయన. మేము వృద్ధులం, గతాయువులం, ఆయువు నశించింది. ఆయువు ఎందుకు నశించింది? పూజ్యులతో యుద్ధం చేయటం వల్ల. ఇంకా 3వది దుర్బుద్ధులం. మా బుద్ధి ఎందుకు దుర్బుద్ధి అయింది? నీ దగ్గరకు వచ్చి నీకు సాయం చేసి నీ తిండి తినడం వల్ల. ఇటువంటి వాళ్ల చేత శస్త్రాస్త్రాలలో ఆరితేరిన వాళ్ళు, పుణ్యాత్ములు అయినటువంటి పాండుసుతులు చచ్చిపోతారా? మాలాంటి వాళ్ళ చేతిలో పాండుసుతులకి మరణం రమ్మన్నా కూడా రాదు. అయినా ఓపినంత శక్తి ఉన్నంత మేరకు మేము యుద్ధం చేస్తాం. మా ఓపిక ఉన్నంత వరకు ఎక్కడ ఒళ్ళు దాచుకోం, చూసుకో అని భీష్ముడు 10,000 మందిని పడగొట్టాడు ఒక్క క్షణకాలంలో. మహావిక్రమం చూపించాడు, విజృంభణ చూపించాడు, తన పరాక్రమాన్ని ప్రదర్శించాట. అప్పుడు సాత్యకి పారిపోతున్న పాండవ సైనికులకేసి తిరిగి, మీరంతా మాకు మాట ఇచ్చారు యుద్ధరంగంలో అయితే చస్తాం, లేదా యుద్ధం చేసి శత్రువుల్ని చంపుతామని. ఇప్పుడు ఇలా పారిపోవడం వల్ల ఏమైనా ఉపయోగం ఉన్నదా? చచ్చిపోయి యుద్ధరంగంలో వీరస్వర్గమైనా పొందాలి, లేదా శత్రువునైనా చంపాలి. పారిపోతే మనకి అపఖ్యాతి వస్తుంది. లేవండి, పారిపోకండి, మళ్ళీ వెనదిరగండి అనగా శ్రీకృష్ణుడు లేచి పారిపోయేవాడిని పారిపోని. ఈ అర్జునుడికేమో తాతగారు, గురువు గారు అని ప్రేమ. ధర్మరాజు గారితో అవసరమైతే నిమిషాల్లో చంపుతానంటాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత కరుణాస్వరూపుడై గాంధీవాన్ని ఎత్తడు, యుద్ధం చేయలేడు. నా ఒళ్లంతా తూట్లు పడేలాగా ఈ భీష్ముడు చితక్కొట్టేస్తున్నాడు. మన సైనికులు చచ్చిపోతున్నారు, ధర్మరాజు యుద్ధం మానేస్తానంటున్నాడు. ఇప్పుడు నేనే యుద్ధానికి కొడతాను అని ఒక్కసారిగా పగ్గాలు విడిచిపెట్టి ఆ రథాన్ని ఆపేసి ఎగిరి కిందకు దూకాడు. ఆయన అమాంతంగా మహావేగంగా రథంలో నుంచి శత్రువుల మధ్యలోకి దూకాడు. అవన్నీ కంపింప లలిత పీతాంబరంబు చెరగుదోల చక్రాంశులు తొరగలింప సింహనాథంబు క్రోధరంజిత భయంకరానంబున చలగంగ నడరు వెలుచ. అమాంతంగా ఆయన కిందకి దూకగానే రథం మీద నుంచి ఉద్రేకంతో కిందకు దూకాడు. ఆయన దూకగానే మొత్తం భూమండలం దద్దరిల్లిపోయిందిట. తన కడుపులో సకల లోకాలు పెట్టుకున్న పరమాత్ముడు ఆయన. ఏ మహానుభావుడి కడుపులో 14 లోకాలున్నాయో వాడు ఎగిరి భూమి మీదకు దూకితే ఏమవుతుంది? మొత్తం భూమి అంతా కూడా కంపించిపోయింది. కట్టుకున్న చక్కని అందమైన పసుపు పచ్చని పట్టు వస్త్రం అటు ఇటు గాలికి ఎగిరిపోయింది. వెంటనే తలుచుకోగానే చేతికి చక్రం వచ్చింది. ఈ చక్రం మీద నుంచి వస్తున్న కోటి సూర్యుల కాంతికి మొత్తం కౌరవులంతా దద్దరిల్లిపోయారు. అదే మామూలు చక్రమా? సుదర్శన చక్రం అది. ఆ చక్రం ఆయన చేతిలోకి ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తుంది. చక్రం వచ్చింది, చక్రం మీద నుంచి కోటి సూర్యుల కాంతి వచ్చిందిట. ఆ కిరణాలకి చూస్తున్నటువంటి కౌరవులు దద్దరిల్లిపోయారు. దాంతోపాటు సింహనాదం చేశాడు ఆయన. ముఖం భయంకరమైపోయింది. సాధారణంగా శ్రీకృష్ణుడి యొక్క ముఖం లలితమైన కృష్ణవర్ణంలో ఉంటుంది, కోమలంగా ఉంటుంది, నల్లని రంగులో ఉంటుంది. ఇప్పుడు కోపంతో ఆయన ముఖం ఎరుపెక్కింది. చూసేవాళ్లకి కృష్ణుడు ఎర్రగా ఉన్నాడా నల్లగా ఉన్నాడా అని అనుమానం వచ్చిందిట. అటువంటి ఎర్రని ముఖంతో అమాంతంగా ఆయనకి దూకాడు కిందకి. దీనినమాట పోతన గారు కుప్పించి ఎగసిన కొండలంబుల కాంతి గగనభాగం బెల్ల కప్పికొనగా అని శేషపద్యంలో రాసిన దానికి పూర్తిగా ఈ తిక్కన గారి పద్యమే ఒక ఆధారం. ఆయన కిందకు దూకాడు. దూకగానే మొత్తం ఆయన కడుపులో ఉన్న జగత్తు యొక్క బరువుతో భూమి కంపించిపోయింది. మహానుభావుడు ఆయన కట్టుకున్నటువంటి పీతాంబరం గాలికి రెపరెపలాడుతోంది. చేతిలో చక్రం ఉంది. ఆ చక్రం కోటి సూర్యుల కాంతితో ధగధగలాడిపోతోంది. నెత్తి మీద కిరీటం వెలిగిపోతోంది. సింహం వంటి నడుమది. దాంతోపాటు చేతులకున్న కంకణాలు ధగధగలాడిపోతున్నాయి.
ఈ విధంగా ఆ మహానుభావుడు కిందకి దూకాడు. దూకడంలో కూడా ఎలా ఉన్నట్టు ఆయన ఔహో మర్దనుడా జనార్దనుడు మాద్యద్భీష్మ కుంభీంద్రుపై సింహోల్లాస విభాసియైక వియునుత్సేకంబునాటోపము రంహస్ఫూర్తియు దీప్తమూర్తియును సంరంభంబుజోడల్ జగత్ సంహారోన్ముఖుడైన రుద్రుగతి రౌద్ర ప్రక్రియం బొల్చినను. ఆయన పాపాలని మర్దించే మహాత్ముడు ఆయన. అసలు ఆ ఎత్తుకోవటమే ఇది ఒక గొప్ప ప్రాస. ఇలాంటి పద్యాలు సాధారణంగా మానవ మాత్రులు రాయలేరు. ఆయన రాసిన పద్యాలని తర్వాత కవులందరూ ఆదర్శంగా తీసుకున్నారు. తిక్కన గారు రాసిన ఈ పద్యాన్ని పోతన గారు మళ్ళీ దశమస్కంధంలో అవహకర్ములు తల్లడిల్లా అని యథాతథంగా వాడుకున్నాడు. ఈయన ఔహోమర్దనుడు అంటే పాపములను మర్దిస్తాడు ఆయన, జనార్దనుడు ఆయన. ఎదురుగుండా ఉన్న భీష్ముడు మదించిన ఏనుగు, ఏనుగు మీదకి సింహం దూకినట్టుగా శ్రీకృష్ణ పరమాత్ముడు అమాంతంగా. ఎందుకు ఇవాళ మళ్ళీ మైక్ తేడా వచ్చిందేంటి? ఒక్కరోజు తేడా వస్తుందేంటి? నిన్న బాగుంది, ఇవాళ గత గరగరలాడుతుంది. నాకే తెలిసిపోతుంది. కొంచెం ఇంకొకసారి సెట్ చేసుకోదండి. గోవిందా. నిన్న పాపాలని మర్దించే శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక్కసారి మదించిన ఏనుగు వలె ఉన్న భీష్ముడి మీదకి ఒక సింహంలా దూకాట. సింహం ఏ వేగంగా దూకుతుందో అలా దూకాడు. అంటే ఈ మహానుభావుడు సింహంలాగా వాడు కుంభస్థలం చేల్చబోతున్నాడు. దాంతో ఎదురుగుండా ఉన్నటువంటి కౌరవ సైనికులంతా ఒక్క క్షణకాలం వణికిపోయారు. ఆ సమయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఎలా ఉన్నాడో తెలుసునా? ప్రపంచ ప్రళయ కాలములో లోకములన్నిటినీ మృంగడానికి సంసిద్ధంగా ఉన్న రుద్రుడి వలె ఉన్నట్ట. ఏంటి ఇంత తేడా? నాకేమో కంఫర్ట్ గా లేదు ఇవాళ. మీకేమైనా వినబడుతుందా? ఏమిటి కారణం? ఎందువల్ల పాడు చేశారు మళ్ళీ ఇవాళ? ఎందుకంటే కంఠం తెలిసిపోతున్నారు, నాకు రీసౌండ్ వస్తుంది. ప్రళయకాలపు రుద్రుడి వలె ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడిని చూచి పులిని చూచినటువంటి లేళ్ల గుంపులాగా అక్కడ ఉన్నటువంటి కౌరవ సైనికులంతా హడిలి పారిపోయారు. ఆ పూట అంతా నిశ్చేష్లైపోయారు. ఇటు అర్జునుడు వణికిపోతున్నాడు, అటు కౌరవులు వణికిపోతున్నారు. దాంతో ఏం చెయ్యాలో తెలియటం లేదు ఎవరికి. కాని భీష్ముడు ఒక్కడే చిరునవ్వున వేట. అప్పుడు భీష్ముడెంతయు ప్రియంబుననిట్లను సంభ్రమంబులేక పరమేసుతో ఇటు కృతార్థుని చేయుదే నీవు వచ్చి నన్నిప్పుడు నీకు బోలినటులెల్లను చేయుదుగాని. ఏమన్నా మార్చాల్సి వస్తే మార్చానన్నా, లేకపోతే ఈ స్పీకర్స్ ఏమన్నా మార్చావా? అంది మరి ఏంటి నిన్నకంటే వాళ్ళు ఎందుకు డల్లగా వినపట్టలేదని ప్రజలకు కూడా తెలుస్తుంది, నీకు తెలుస్తుంది కదా సహజంగా. ఏమి తేడా వచ్చింది? అప్పుడు ఏమవుతుందంటే ఉత్సాహం తగ్గిపోతుంది. నా గొంతుకి ఈ సహకారం ఉండాలి. ఇంకొకసారి చూడు గట్టిగా, గోవిందా గోవిందా. ఇంకొకసారి గోవిందా. ఈ రోజు నుంచి ఎందుకంటే కొంచెం యుద్ధ ఘట్టాలు ఇవి ఉంటాయి కదా, ఈ ఘట్టాలు ఉన్నప్పుడు మైకులో గనక అవతల వాళ్ళకి రీసౌండ్ ఇస్తున్నా మాకు సరిగ్గా లేకపోయినా పోతుంది. నిన్న చాలా సహకరించావు, ఈ పూట తేడా వచ్చింది. ఆయన కొంచెం రూపాయి ఎక్కువ ఇద్దాం, మళ్ళీ రేపు 10 చేద్దాం. ఇంకొకసారి గట్టిగా కొద్దిగా సౌండ్ పెంచు. ఇంకొకసారి చూడన్నా. భీష్ముడు ఒక్కసారిగా ఏం చేశాడు? ప్రియం పొందాడు. భీష్ముడు కావాలని కొట్టాట. ఈ యుద్ధం చేయడానికి ఇష్టం లేదు. ఎంత తొందరగా పోతే అంత తొందరగా విముక్తి అయిపోతుంది. శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క అనుగ్రహం పొందుదాం, మోక్షానికి కడదామని ఉన్నాడు ఆయన. అందుకే చక్రం పుచ్చుకొచ్చేస్తూ ఉంటే ప్రియం పొంది 2 చేతులు జోడించి ధనుస్సు పక్కన పారేసి, ఆహా పరమాత్మ నన్ను ఇలా అనుగ్రహిస్తున్నావా? ఇంతవరకు ఈ ప్రపంచంలో ఎవరికి నీకు నా మీద కలిగినంత ప్రేమ ఇంకెవరూ నా మీద చూపించలేదు. మా అమ్మ నా మీద ఇంత ప్రేమ చూపించలేదు, మా నాన్న ఇంత ప్రేమ చూపించలేదు. నువ్వు ప్రేమ చూపిస్తున్నావు. ఎందుకని? మా నాన్నగారు వరం ఇచ్చాడు. ఆ వరం నాకు కండకావరం తెప్పిస్తుంది. అదే మా అమ్మ ఇచ్చిన వరం, అది నాకు అహంకారం ఇస్తుంది. కానీ ఇప్పుడు నువ్వు ఇవ్వబోతున్న వరం మామూలు వరం కాదు. అత్యంత పవిత్రమైన సుదర్శన చక్రాన్ని నా మీదకి విసరబోతున్నావు. ఆ చక్రం నా తల తిరిగిందంటే ఇంకా నాకెప్పుడు ఇలాంటి శాపాలు రావు, పునర్జన్మ ఉండదు, శాశ్వతమైన మోక్షం వస్తుంది. ఎంత అనుగ్రహం ఇది! రా తొందరగా రా. ఈ వంకతో అయినా నీ ప్రతిజ్ఞాభంగం చేసిన యోగం నాకు పట్టింది అన్నట్ట.
శ్రీకృష్ణుడు ఏమని ప్రతిజ్ఞ చేశాడు? ఏ పరిస్థితులలోనూ నేను ఆయుధం ధరించనన్నాడు. ఇప్పుడు ఆయుధం పట్టించిన ఘనత దక్కింది కదా ఈయనకి. మరి ఈ వంకతోటి ఇంతవరకు ఆయన ఎవరి మీద ఆయుధం ఎక్కుపెట్ల. మొత్తం మహాభారత యుద్ధం 18 రోజులు జరిగింది. భీష్ముడి యొక్క దెబ్బకి మాత్రమే ఆగ్రహించి చక్రాన్ని ఆయన వహించాడు. ఇంకెవ్వరికీ ఆయన అంత కోపము చూపించలేదు. మళ్ళీ ఆ చక్రం పట్టవలసిన అవసరం రాలేదు. ఇప్పుడు మాత్రమే వచ్చింది. అందుకే ఇది కూడా నా అదృష్టమే. శ్రీకృష్ణుడికి కోపం తెప్పించాను, ఆయన ఆయుధం ధరించేలా చేశాను అనే ఖ్యాతి నాకు వస్తుంది. తొందరగా రా. వేగరం మొప్పది నాకు నిట్టిత రగుజ్జల ఫుల్ల సరోజలోచన వికసించిన తామర పువ్వుల వంటి కళ్ళు కలిగిన పరమాత్మ తొందరగా వచ్చి చక్రంతో నా శిరస్సు ఖండించు అనగానే ఈలోపు అర్జునుడు వెనక్కే వచ్చి గట్టిగా పట్టుకున్నట్ట 18 అడుగుల కృష్ణుడిని పట్టుకున్నా లాక్కుపోయాడు ఆయన. చూసారు మీరు ఎప్పుడన్నా? వేగంగా పరిగెత్తే ఆబోతుని తాడేసి బంధిద్దామంటే ఈ ఆబోతు తాడుతో పాటు ఈ రైతుని ఈడ్చుకుపోతుందిట. గోపాలకుడు ఆబోతు వెంట వెడుతూ ఉంటే దాని ముక్కుకున్న తాడు పట్టుకుంటే అది ఈడ్చుకుపోయినట్టుగా శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడిని 18 అడుగులు ఈడ్చుకుపోయాడు. అంటే ఈయనకి వెనకాతల పట్టుకుంటున్నాడు, ఆయన లాక్కుపోతున్నాడు. శ్రీకృష్ణుడు వెంట వెళ్లి పట్టుకుని అతి కష్టం మీద 2 కాళ్ళు నేల మీద తొక్కి పట్టి ఆపి ఆ తర్వాత కృష్ణుడిని ఆపలేక మళ్ళీ అంటే గట్టిగా పట్టుకున్నా కృష్ణుడు ఆగడంలా పైకి ఈడ్చుకుపోతున్నాడు. ఈయన్ని భుజాలు పట్టుకుంటే కృష్ణుడు ఆగడని కాళ్ళు పట్టేశాడు ఆయన. కాళ్ళు పట్టుకుంటే కూడా ఈడ్చుకుపోయాడు ఆయన. దాంతో అర్జునుడు కట్టుకున్నటువంటి పంచి చిరిగిపోయింది పాపం. అతి కష్టం మీద అడుగులు పుచ్చుకుని ఆపేసి, కృష్ణ కృష్ణ ఆగు ఆగు, తగునా నీకు ఇది, శాంతి పొందు. యుద్ధ ప్రారంభంలో ఆయుధం ధరించనన్నావు, ఇప్పుడు నువ్వు ఆయుధం ధరిస్తే నీకు అపఖ్యాతి, నాకింకా అపఖ్యాతి. అర్జునుడు చేతకానివాడు, యుద్ధంలో భీష్ముడి బాణాలు తట్టుకోలేకపోయాడు. దాంతో తప్పనిసరి పరిస్థితి కృష్ణుడి చక్రం పట్టుకున్నాడని అంతా అంటారు. ఇది నీకు నాకు కూడా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో ఇది మన ఇద్దరికి కూడా మంచిది కాదు. అయినా కృష్ణుడు ఇంకా కోపం ఉపశమించుకోకుండా వెళ్ళిపోతూనే ఉన్నాడు. అందుకని చిట్ట చివరస్త్రం ఏమన్నాడు తెలుసా? సాత్యకి చంపినాడ వెంకటు దళితే అని. సాత్యకిని చంపినట్టే, చంపుకు తిన్నంత ఒట్టు అంటాంగా మనం. నీ తమ్ముడిని చంపినంత ఒట్టు నువ్వు అటు వెళ్ళావంటే అన్నట్ట. టక్కన ఆగిపోయాడు ఆయన. తర్వాత లేచి, సమయానికి నా కోపాన్ని ఉపసంహరింపచేయడానికి, కోపం చల్లార్చడానికి గొప్ప ఒట్టు పెట్టావు. నువ్వే కనుక ఆ ఒట్టు పెట్టి ఉండకపోతే ఈ పూట నేను లోకాలను సంహరించేవాణ్ణి. లే అని మళ్లీ వెనక్కొచ్చి చక్రాన్ని విడిచిపెట్టి పగ్గాలు పట్టుకుని అర్జునుడి పైకెక్కనట. అంటే పరమాత్ముడిని అంత తల్లడిల్ల చేశాడు ఆయన. అది ఆయన పరాక్రమం. భగవంతుడి యొక్క కరుణ భీష్ముడి మీద ఉన్నది కాబట్టి ఆ భీష్ముడి బాణాలు ఆయన తట్టుకున్నట్ట. శ్రీకృష్ణుడు ఆ రోజున పూచినటువంటి మోదుగు చెట్లు అయిపోయాడన్నారు. మోదుగు చెట్టుకి ఎర్రని పువ్వులుంటాయి. అలాగే శ్రీకృష్ణుడి శరీరం అంతా బాణాలు కొట్టేస్తూ ఉంటే నెత్తురు బొట్లు కింద బయటకు వచ్చి శ్రీకృష్ణుడు ఒక చెట్టు, ఆ చెట్టు నుంచి పూచిన ఎర్రని పువ్వుల్లో ఉన్నాయట ఆ రక్త బొట్లు. అంత సావగొట్టేశాడనమాట. మళ్లీ తిరిగి రథం ఎక్కాడు ఆయన. ఇప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడికి ఎంత బాధ కలగజేస్తాడా ఈ భీష్ముడు అని విజృంభించి భీష్ముడి ధనుస్సును విరగ్గొట్టి ఆయన రథానికి ఉన్న గుర్రాలు కూల్చి ఆయన కింద పడగొట్టి కౌరవ సైన్యాన్ని పీనుగు పెంటలు చేశాడు. అర్జునుడికి ఎంత ఉత్సాహం రావడానికి, ఓపిక తెచ్చుకోవడానికి శ్రీకృష్ణుడు ఎంత కోపం నటించాడు. నిజానికి పరమాత్మ కోపం వస్తుందా? ఆయనకి నిజంగా కోపం వస్తే లోకాలు ఆగుతాయా? అర్జునుడు కరుణాస్వరూపుడు. ఎప్పుడు చూసినా ద్రోణాచార్యుణ్ణి భీష్ముణ్ణి ఎదురుగుండా కనబడగానే వాళ్ళు పెద్దవాళ్ళు, ఒక ఆయన తాతగారు, ఒక ఆయన గురువు గారు అని ఒక ప్రేమ పొందుతాడు. ఈ ప్రేమతో ఏమవుతుంది? యుద్ధం చేయలేకపోతున్నాడు. ఇతని బలహీనతది. నిజంగా ఇంకొకడు ఎవడైనా అయితే వాడిని చిత కొట్టగలుగుతున్నాడు. ఒక ఈ పెద్దవాళ్ల మీద ఉన్న గౌరవం వల్ల తన యొక్క సంపూర్ణమైన విశ్వరూపాన్ని, పరాక్రమాన్ని ప్రదర్శించలేకపోతున్నాడు. దానివల్ల ఏమవుతుంది? పాండవ సైన్యం దెబ్బతింటోంది. అందువల్లే కావాలని శ్రీకృష్ణుడు రెచ్చగొట్టడానికి రథంలోంచి కిందకు దూకాడు. అది పనిచేసింది. దాంతో అర్జునుడు కౌరవ సైన్యాన్ని దాదాపు అర్ధాక్షౌహిణి సైన్యాన్ని పీనుగు పెంటలు చేసేశాడు. ఇక 4వ రోజు యుద్ధంలో శల్యనందనుడు దృష్టద్యుమ్నుడి చేతిలో చచ్చిపోయాడు. శల్యుడి యొక్క కొడుకు ఒకడు. దాంతో ఆయన విజృంభించాడు. 14 మంది దృష్టద్యుమ్నుడి యొక్క అనుయాయుల మీద పడ్డాడు. అప్పుడు దుర్యోధనుడు, ఇవాళ శల్యుడు చచ్చిపోయేటట్టున్నాడు, మొత్తం పాండవులంతా మోకుమ్మడిగా మీద పడుతున్నారు అని తన తమ్ముళ్ళని వరుసగా దుశ్శాసనుడి తర్వాత వాళ్ళ పేర్లు వరుసగా సేనాపతి, సుషేణుడు, జలసంధుడు, సులోచనుడు,
భీముడు, భీమరథుడు, భీమబాహుడు, దుష్ప్రధర్షుడు, దుర్ముఖుడు, వివిత్సుడు, వికటుడు, ఉగ్రుడు, అలోలుపుడు, సముడు, ఈ 14 మంది దుర్యోధనుడి తమ్ముళ్ళు. దుశ్శాసనుడి తర్వాత వాళ్ళు అనమాట. దుర్యోధనుడు పెద్దవాడు, దుశ్శాసనుడు రెండోవాడు, మూడో వాడి దగ్గర నుంచి వరసగా వీళ్ళు. వాడు 14 మందిని వెళ్ళండి వాళ్ళ భీమసేనుడి అంతం చూడండి అన్నట్ట. భీముడు వాడు రాగానే సభలో నేను మీ 101 మందిని చంపుతానని శపథం చేశా. మిమ్మల్ని అందరినీ ఈ రోజే బలిచ్చేస్తాను, మళ్లీ రేపటి యుద్ధంలో మీరు కనబడకూడదు అని రథంలోంచి కిందకి గదబుచ్చుకు దూకి వాళ్ళ మీద పడిపోయాడు. పులిలాగా వాళ్ళ మీదకు దూకాడు. వాళ్ళు లేళ్లైపోయారట ఆయన ముందు. వరసగా వాళ్ళ రథాలు వెరగొట్టేశాడు, సారథుల్ని చంపేశాడు, గుర్రాల్ని పచ్చడి చేసి పారేశాడు. ముందు సేనాపతి యొక్క కాళ్ళు చేతులు విరగొట్టాడు, మరొకటి తలపగల కొట్టేశాడు. సుషేణుడు అనేటటువంటి వాడు నడ్డి మీద ఒకటి కొట్టగానే అసలు వాడి శరీరంలో అవయవాలు లేవట, పిండి పిండి అయిపోయాడు, పొడైపోయాట ఎముకలు. ఈ విధంగా 14 మందిని చంపేగానే 3వ రోజు యుద్ధం వరకు నా తమ్ముళ్ళు ఒక్కడు చావలా. 4వ రోజు నుంచి ఇక తమ్ముళ్ళ యొక్క పతనం మొదలైంది అని ఏడ్చుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు దుర్యోధనుడు. తాత తాత చూచావా, నా తమ్ముళ్ళు 14 మంది చచ్చిపోయారు. ఇలా అయితే 100 మంది 2-3 రోజులు కూడా యుద్ధం చేసేటట్టు లేరు. భీముడు అన్నంత పని చేస్తున్నాడు, ప్రతిజ్ఞ చెల్లిస్తున్నాడు అనగానే పాపం భీష్ముడు కూడా కాసేపు శోకించి, నేను మాత్రం ఏం చేయగలనరా బాబు, ఆ భీముడు మీ వంశాన్ని తగలబెట్టడానికి పుట్టిన ఒక వేరు విత్తు, మీకు ప్రాణాంతక శత్రువురా బాబు, మృత్యు అని చెప్పాను, నువ్వు వినిపించుకోలేదు, ఇంకా బాధపడకు. నీ ప్రాణమో లేక వీరస్వర్గమో ఏదో ఒకటి ఆలోచించుకో, ప్రాణం నిలబెట్టుకుంటావో చస్తావో, నువ్వు యుద్ధం చెయ్యి, ఇక ఏడవడం వల్ల ఉపయోగం. రోజు ఏడుపులు తప్పవిక. ఒక్క నీకే కాదు, నీ భార్యలు, మీ వంశంలో వాళ్ళు, వీళ్ళకి ఈ రోజు నుంచి ఏడుపులు మొదలవుతున్నాయి. ఈ భీముడు విజృంభిస్తే వాడితో యుద్ధం చేయడం ఎవడి వల్ల కాదు, వాడు మొండాడు, వాడిని అస్త్రాలు శస్త్రాలు ఏం చేయలేవు, వాడు ఎంత చావు దెబ్బలు తిన్నా నొచ్చుకున్నా మళ్లీ రెచ్చిపోతాడు అని ఇక్కడితో ఈ రోజు నుంచి నువ్వు ఒక శపథం చెయ్యి. యుద్ధరంగంలో తమ్ముళ్ళు చస్తారు, చచ్చినా నేను ఏడవననుకో, ఏడవడంలో ఉపయోగం లేదనుకో అని బోధించి తర్వాత మహావేగంగా ముందుకొచ్చాడు. భీముడి మీద పడ్డాడు. దాంతో భీముడి కుమారుడు ఘటోత్కచుడు రాక్షస సైన్యంతో ఆయన విజృంభించాడు. ఘటోత్కచుడి యొక్క విజృంభణతోటి ఈ పోటే కౌరవులంతా నశించేటట్టు అనిపించారట. దాంతో మళ్లీ భీష్ముడు ఏమన్నాడు, అలంబసుడు అని ఒకడున్నాడు, రాక్షసుల యొక్క నాయకుడు, వాడు కూడా మహావీరుడు. అలంబసుడిని పిలిచి, అలంబస, నువ్వు ఈ నరకాసుర పుత్రుడు భగదత్తుడు, మీరు వెళ్లి భీమసేనుడి పుత్రు మీద విరుచుకుపడండి. ఘటోత్కచుడు విజృంభిస్తే ఎవరూ ఆపలేం, మీరు రాక్షసులు, రాక్షసుల మాయలు రాక్షసులకు తెలుస్తాయి, మీ రాక్షసులు కొట్టుకోండి అన్నట్ట. దాంతో అలంబసుడు భగదత్తుడు ఘటోత్కచుడి మీద పడ్డారు. సూర్యాస్తమయం దాకా ఘోర యుద్ధం సాగుతోంది. అప్పుడు ధృతరాష్ట్రుడు సంజయుడితో అన్నాడు, ఎప్పుడు చూసినా పాండవులు విజృంభిస్తున్నారు, వాళ్ళ చేతిలో నా కొడుకులు తోస్తున్నారు, మా వాళ్ళు దెబ్బలు తింటున్నారు, దుర్యోధనుడు ఏడుస్తున్నాడు అంటావు. అంటే నా కొడుకులు ఎప్పుడు పరాక్రమంతో విజృంభించరా, ఎప్పుడు పాండవులదే విజృంభణ, నువ్వు అసలు కావాలని కల్పించి చెబుతున్నావా అన్నట్ట సంజయుడిని. అంటే సంజయుడిని ఎత్తిమొత్తుకుని, ఆహా ఎంత మాట అన్నావయ్యా, వేదవ్యాసుడు దివ్య దృష్టి ఇచ్చాడు నాకు, ఆ దివ్య దృష్టితో అక్కడ ఏం చూశానో అది నీకు చెబుతున్నాను. పైగా నేను నీకు ఆత్మీయుణ్ణి, కల్పించి పాండవుల పరాక్రమాన్ని చెప్పి కౌరవులు దెబ్బతింటున్నారు, నీ కొడుకు ఏడుస్తున్నాడు, నీ కొడుకులు తెచ్చిపోయారని చెబుతానా, నాకా కర్మయోగమే వచ్చింది. నాయన నీకు పుణ్యం ఉంటుంది, ఇంకెప్పుడు ఆ మాట అనకు. నీకు మొదటి నుంచి చెప్పాను, యతో ధర్మ తతః కృష్ణ, యతః కృష్ణ తతో జయ. ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ కృష్ణుడు ఉంటాడు, కృష్ణుడుంటే జయం వస్తుందని ఇన్నిసార్లు చెప్పినా, అమ్మవారంతటిది పాండవుల్ని ఆశీర్వదించిందని చెప్పినా మళ్లీ నువ్వు బేలగా మాట్లాడతావు. పాండవుల విజృంభణ, నీ కొడుకుల చావు, ఇలా చెప్పక తప్పదు, ఇంక మీదట ఇలాంటి మాట మాట్లాడకుండా విను అని 4 రోజుల యుద్ధంలో కౌరవులు దాదాపు 2 అక్షౌహిణీల సైన్యం పోగొట్టుకున్నారు. 11 అక్షౌహిణీల సైన్యం 9 అక్షౌహిణీలకు వచ్చింది. అటు పాండవుల వైపు 7 అక్షౌహిణీలు 6 అయ్యింది. అంటే ఇక్కడ రెట్టింపు పోయారు, అక్కడ 1 అక్షౌహిణి పోతే ఇక్కడ 2 పోయారు. దాంతో 4వ నాటి రాత్రి భీష్ముడు దుర్యోధనుడు ఇద్దరు ఒక చోట చేరుకున్నారు. చేరుకున్నాక రోజు రాత్రిపూట సమావేశం అవుతారని చెప్పాను కదా, అప్పుడు దుర్యోధనుడు, తాతయ్య నీ వంటి మహాపరాక్రమవంతుడు అసహాయ సూర్యుడుండి కూడా పాండవులు విజృంభిస్తున్నారు, ఎప్పుడు చూసినా వాళ్ళ సైన్యం కంటే మన సైన్యం రెట్టింపు తస్తోంది, వాళ్ళల్లో ఒకడు చస్తే మన వైపు 2 తోస్తున్నారు, ఇలా అయితే వాళ్ళది 7 అయితే మనది 14 అక్షౌహిణీల సైన్యం ఉన్నా నిలబడేటట్టుగా లేదు. ఏమిటి వాళ్ళ విజృంభణకి మూల కారణం? ఒక్క భీముడో ఘటోత్కచుడో అర్జునుడో
ఈ ముగ్గురో నలుగురో విజృంభిస్తేనే మన సైన్యం ఆగడం లేదు. మన వైపు ఎంతమంది ఉన్నారు. ఒకడేమో పరశురాముడిని జయించిన వాడు అంటే నువ్వు, మరొకడేమో ఆ పరశురాముడి దగ్గర అస్త్రశస్త్రాలు పొందిన ద్రోణాచార్యుడు, మరొకడు చిరంజీవి కృపాచార్యుడు, ఇంకో చిరంజీవి అశ్వత్థామ. ఎంతమంది ఉన్నారు, కానీ నా బతుకు ఏడుపి వస్తుంది ఏమిటంటే, అప్పుడు భీష్ముడు అందరూ వింటూ ఉండగా దుర్యోధనుడికి మళ్లీ చెప్పాడు. ఒకప్పుడు బ్రహ్మదేవుడు హిమాలయ పర్వతములో ఒక సభ చేశాడు. 100 ఏళ్లు యజ్ఞం చెయ్యాలి అని సంకల్పించి ఆ యజ్ఞమునకు ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క వస్తువు తెమ్మని పురమాయించడానికి బ్రహ్మగారు హిమాలయ పర్వతంలో మేరు పర్వత ప్రాంగణం పైన ఒక సభ చేశాడు. ఆ సభలో సనక సనందనాథులు, నారదుడు, ఇటువంటి హేమహేమీలు పాల్గొన్నారు. మహాత్ములంతా పాల్గొన్నారు. నారద, నీవేమో భూలోకంలో ఉన్న మహారాజుల్ని యజ్ఞానికి ఆహ్వానించు అని నారదుడికి పురమాయించాడు ఆయన. సనక సనందనాథుల్ని వేద సభ ఏర్పాటు చెయ్యమని వాళ్ళకి ఆ పని చెప్పాడు. ఇంక వచ్చిన వాళ్ళందరికీ కూడా సుర్కు సురవలు తెమ్మని కొందరిని, సమిధులు తెమ్మని కొందరిని, పురాణాలు చదవండి అని కొందరిని, ఇలా ఒక్కొక్కరిని ఒక్కొక్క పనికి బ్రహ్మదేవుడు సమాయత్తం చేశాడు. అందరికీ అన్ని పనులు చెప్పాట. ఆ సమయంలో ఆకాశంలో జామ్మను పెద్ద శబ్దం వచ్చింది. హుమ్మంటూ ఓంకారనాదం చేస్తూ ఒక విమానం అక్కడికి వచ్చింది. అంత పెద్ద శబ్దాన్ని వాళ్ళు ఎప్పుడు వినలా. పోనీ ఆ శబ్దం ఏమైనా భయంకరంగా ఉందా? లేదది. అదేదో రీసౌండ్ ఇస్తున్నటువంటి మైకులా లేదది. అందంగా ఓం అని వస్తుంది ఆ శబ్దం. అంత పెద్ద శబ్దం కూడా మధురంగా ఉంది. ఆ మధుర శబ్దానికి అందరూ తెల్లబోయారు. అప్పుడు బ్రహ్మ కూడా తలెత్తి చూశాడు. ఈ బ్రహ్మాది దేవతల నెత్తి మీదకి ఒక విమానం వచ్చి ఆగింది. బ్రహ్మగారి నెత్తి మీదకి నిజంగా విమానం రావచ్చా? రాకూడదు. కానీ ఆ విమానం వచ్చింది. రాగానే బ్రహ్మదేవుడు ఆ విమానం కేసి చూశాడు. ఆ విమానంలో 2 మహాపురుషులు పక్క పక్కన కూర్చునున్నారు. వెంటనే బ్రహ్మ లేచిపోయి, ఏది సభాధ్యక్షుడు లేచి నిలబడి 2 చేతులు జోడించి ఆ ఇద్దరికి నమస్కరించాడు. నమస్కరించి ఏమన్నాడు? లోకోత్పత్తి స్థితి విలయా కలన వినోద మునిగణార్చిత గుణరత్నాకల్ప నిర్గుణాత్మక శోక భయాపక పదాబ్జ శుభకరమూర్తి. మహాత్ములారా, విడివిడిగా ఇద్దరుగా ఉండి కూడా ఒకే ఆత్మగా నిలబడే పుణ్యపురుషులారా, ఈ లోకాలన్నీ మీ వల్లే ఉత్పత్తి పుడుతున్నాయి, స్థితి పోషింపబడుతున్నాయి, విలయాకలన వినోదం చివరికి మీలో కలిసిపోతున్నాయి. అంటే ఇన్ని లోకాలని పుట్టిస్తున్నారు, పెంచుతున్నారు, పోషిస్తున్నారు, ప్రళయకాలంలో మీలో కలుపుకుంటున్నారు. ఇలా కలుపుకుంటూ వినోదిస్తున్నారు అంటే లీలలు చేస్తున్నారు. మీ లీల కోసం ఏదో ఒక రకమైన ఆహ్లాదకరమైన మాయా శక్తిని స్వీకరించి ఇన్ని లోకాలని సృష్టి స్థితిలయములనేటటువంటి వాటికి గురి చేస్తున్న త్రిపురుషుల యొక్క స్వరూపులైన మీకు నమస్కారం. అంటే మీ వల్లే లోకాలు పుడుతున్నాయి, మీ వల్లే ఇవన్నీ స్థితికి గురవుతున్నాయి, చివరికి వీటిని లయం చేస్తున్నది మీరే. ఈ సృష్టి స్థితిలయాలకు మూలకారకులైన పురుషోత్తములారా మీకు నమస్కారం. సకల దేవతలు, మునులు నిరంతరం భక్తి శ్రద్ధలతో మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటారు.